హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ముందు తెరిచి చూడు మిర్చి, నీకు సూట్ అయ్యేదే ఇచ్చాను అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. అవునా అనుకుంటూ ఎంతో ఆతృతగా కవర్ ఓపెన్ చేసి చూసిన స్నేహ మొహం వాడిపోయింది. ఏంటిది అంది స్నేహ కోపంగా. ఏమైంది మిర్చి? అదేం పొట్టి డ్రెస్ కాదుగా అన్నాడు ప్రశాంత్ అమాయకంగా. కాదు, కానీ ఇది నేనెందుకు వేసుకుంటాను? మీరు నాకు సూట్ అయ్యేది అన్నారు. వేసుకుంటే సూట్ అవుతుంది అన్నాను. అయ్యో, ఇంకోటి ఇవ్వటం మర్చిపోయాను మిర్చి. ఏంటది? అయినా నేను ఈ పంచా లాంచి వేసుకోవడం ఏంటి హిట్లర్? మీరు అసలు ఏం చేస్తున్నారు? నువ్వు చేసే పనులు అబ్బాయికి ఏం తక్కువ కాకుండా చేస్తున్నావు కదా, అందుకే ఇచ్చాను అన్నాడు ప్రశాంత్ నవ్వు ఆపుకుంటూ. కానీ ఇది నేనెలా వేసుకుంటాను అనుకున్నారు? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా అంది స్నేహ. అలాంటిదేం లేదు మిర్చి, ఒక్కసారి వేసుకో, నా కోసం. నాకెందుకో నిన్ను ఆ డ్రెస్లో చూడాలి అని ఉంది, ప్లీజ్. ఇదేం కోరికయ్యా స్వామి, భార్యని ఇలా పంచ కట్టుకుంటే చూడాలి అనుకునే పతిదేవుడు మీరే అయి ఉంటారు. నేను అందరిలా కాదులే. సరే, ఎంతసేపట్లో రమ్మంటావు అని అడిగాడు ప్రశాంత్. నేను రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను మహాశయ్య, అప్పుడు రండి. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు. పిచ్చి మిర్చి, నేనేదో నిన్ను సరదాగా ఏడిపిద్దామని కవర్ మార్చి ఇచ్చాను. అయినా నువ్వు నా కోసం వేసుకుంటాను అన్నావు కదా, పోన్లే, పనిలో పని నిన్ను ఇలా డిఫరెంట్గా చూడొచ్చు ఈరోజు అనుకున్నాడు ప్రశాంత్. దేవుడా, ఈయన ఇంత పని చేస్తారు అనుకోలేదు అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది స్నేహ. కాసేపటికి ప్రశాంత్కి కాల్ చేసింది. లిఫ్ట్ చేసి, రెడీ అయ్యారా మేడం అన్నాడు ప్రశాంత్. మీరు రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కోపం వచ్చినట్టుంది మేడం గారికి అనుకుని వెళ్ళాడు ప్రశాంత్. డోర్ దగ్గర నుంచుని సిగ్గుపడుతూ తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తుంది స్నేహ. డోర్ చిన్నగా నాక్ చేసి వెయిట్ చేస్తున్నాడు ప్రశాంత్. డోర్ కొంచెం ఓపెన్ చేసి తల బయటకు పెట్టి చూస్తోంది స్నేహ. అరే మిర్చి, నేనే కదా, ఎందుకంత నర్వ్స్ అన్నాడు ప్రశాంత్ స్నేహాని కూల్ చేయడానికి. నేను మీకు కనిపించాలంటే ముందు మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి. ఏంటది? నన్ను చూసి మీరు నవ్వకూడదు. నవ్వనని ప్రామిస్ చేయండి. సరే, నవ్వను. ఇప్పటికైనా రానిస్తావా? లోపలికి రండి అంది పక్కకి జరిగి. స్నేహని ఆ గెటప్లో చూసి నవ్వు వస్తున్నా అతి కష్టం మీద ఆపుకుంటున్నాడు ప్రశాంత్. ఎలా ఉన్నాను అని అడగను, ఎందుకంటే ఇది నేను వేసుకునే డ్రెస్ కాదు, అండ్ ఇంకోసారి వేసుకోను కూడా, అందుకే. అయినా ఇదేం వింత కోరిక హిట్లర్ అంది స్నేహ. ఏమో, నాకు అనిపించింది. నాకు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, భార్య, ఫ్రెండ్, కూతురు, ఇలా ఏ రిలేషన్ అయినా అన్నీ నువ్వే కదా, అందుకే నా సరదా ఏదైనా నీ దగ్గరే, నీతోనే మిర్చి. అప్పుడు నాకు అడగకుండానే అన్నం తినిపించి అమ్మవి అయ్యావు. ఇప్పుడు ఈ పంచ లాల్చీలో నాకు నాన్నలా కనిపిస్తున్నావు. నేను నాన్నని ఆఖరిసారి ఇలాగే చూశాను అన్నాడు ప్రశాంత్ ఎమోషనల్ అవుతూ. సారీ హిట్లర్, నేనేదో కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాను, అందుకే అలా అన్నాను. లేదు మిర్చి, ఇలా చేస్తే ఏ అమ్మాయికైనా ఇబ్బందిగానే ఉంటుంది. సారీ అన్నాడు ప్రశాంత్ తన చెంప మీద చిన్నగా కొట్టి. మీరు నాకు సారీ అండ్ థ్యాంక్స్ చెప్పొద్దు అని చాలాసార్లు చెప్పాను కదా, గుర్తుందిలే అన్నాడు నవ్వుతూ. ఇంతకీ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అంది అటు ఇటు ఊగుతూ. ఇప్పుడే అడగను అన్నావు అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. మళ్ళీ మళ్ళీ వేసుకోమంటారని అలా అన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాను? ఆల్రెడీ చెప్పాను ఎలా ఉన్నావు, కానీ ఏదో తగ్గింది మిర్చి అన్నాడు స్నేహాని పైనుండి కిందకి చూస్తూ. ఏమైంది? ఏం తగ్గింది అంటూ తను చూసుకుంది. ఇదిగో ఇది అంటూ తన చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి జేబులో నుండి ఒకటి తీసి ఇచ్చాడు. దాన్ని చూసి అని నోరు తెరిచి, హిట్లర్ మిమ్మల్ని అంటూ ప్రశాంత్ని కొట్టడానికి తన వెనక పడింది స్నేహ. నవ్వుతూ తన రూమ్ అంతా పరిగెట్టిస్తున్నాడు ప్రశాంత్. తన వెనక పరిగెత్తలేక బెడ్ మీద కూలబడింది. ప్రశాంత్ కూడా ఆయాసంతో సోఫాలో సెటిల్ అయ్యాడు. నిజం చెప్పండి, మీరేమైనా నన్ను డ్రామా వాళ్ళకి స్పాన్సర్ చేశారా? నాతో ఇన్ని వేషాలు వేయిస్తున్నారు. మీరిచ్చిన ఈ మౌత్ స్టార్చ్ చూశాక డౌట్ వస్తుంది అంది స్నేహ. పర్ఫెక్షన్ కోసం మిర్చి అన్నాడు నవ్వుతూ. ప్రశాంత్ నవ్వునే చూస్తూ ఉండిపోయింది స్నేహ. చాలా అంటే చాలా రోజుల తర్వాత చూస్తోంది ప్రశాంత్ నవ్వుని. మీకు తెలుసా హిట్లర్, మీరు పరిచయం అయినప్పుడు స్టార్టింగ్లో
మీరు నాకు ఇలా నవ్వుతూ కలలో మాత్రమే కనిపించేవారు. అప్పుడు అనుకునేదాన్ని, ఈ మనిషికి నవ్వు అనే పదం తెలుసా అని. కానీ మీరు నవ్వితే ఎంత బాగుంటారో తెలుసా? నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. చిరుమందహాసం చేస్తూ స్నేహ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టింది స్నేహ. తన వైపు నవ్వుతూ చూస్తూ, సరే రెడీ అవ్వు, నిన్నొక చోటికి తీసుకెళ్ళాలి. ఇలా వచ్చేనా అంది స్నేహ తనని చూపిస్తూ. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు ప్రశాంత్. కానీ నాకుంది పతిదేవా, మీరు వెళ్తే నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే ఓకే, నీకోసం ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది, నేను వెళ్ళాక చూడు అని వెళ్ళిపోయాడు ప్రశాంత్. టీపాయ్ మీద పెట్టి ఉన్న కవర్ చూసి మళ్ళీ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో అనుకుంటూ వెళ్ళి కవర్ ఓపెన్ చేసింది. అందులో చీర ఉంది. నాకు తెలుసు ఇది ఎవరు పంపించారు అనుకుని ఆ శారీ తీసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చింది. తనని అలా చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్. చిన్నగా బ్లష్ అవుతూ ప్రశాంత్ ముందుకి వచ్చి నుంచుంది. చాలా రోజుల తర్వాత చీర కట్టుకున్నాను, ఎలా ఉంది అని అడిగింది స్నేహ. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా స్నేహాన్ని హత్తుకున్నాడు ప్రశాంత్. మిస్ యూ మిర్చి, ఇన్ని రోజులు నువ్వు లేక నేను ఎంత నరకం చూశానో నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ నువ్వు వచ్చాక నేను పడ్డ ఆ నరకం నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నీతో ఉన్న ప్రతి ఒక్క నిమిషాన్ని నేనెంత హ్యాపీగా ఆస్వాదిస్తున్నానో నీకు తెలియదు, నువ్వు ఊహించలేవు కూడా. నేను వద్దనుకున్నా కాదనుకున్నా సంతోషాలను మళ్ళీ నా లైఫ్లోకి నువ్వే తీసుకొచ్చావు. లవ్ యూ మిర్చి, లవ్ యూ ఫర్ ఎవర్. ఈ గుండె కొట్టుకున్నంత వరకు ఈ లైఫ్ నీదే అన్నాడు ప్రశాంత్. నాకు ఆకలేస్తోంది హిట్లర్, ఇలా మాటలతో కడుపు నింపేస్తారా అంది పొట్ట పట్టుకుని. నేను నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను రా అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ప్రశాంత్ అదే హోటల్లో ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి ఇంత ఖాళీగా ఉంది అంది స్నేహ చుట్టూ చూసి. ప్రశాంత్ స్నేహాని చూసి కళ్ళు మూసుకో మిర్చి అన్నాడు. ఎందుకు? జస్ట్ డూ వాట్ ఐ సే యార్ అన్నాడు ప్రశాంత్. ఓకే అని కళ్ళు మూసుకుంది. ఓయ్ మిర్చి అని పిలిచాడు ప్రశాంత్. అంది కళ్ళు తెరవకుండానే. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు అన్నాడు ప్రశాంత్. వారు ఉన్న రూమ్ మొత్తం చిన్న చిన్న వైలెట్ కలర్ లైట్స్తో నిండిపోయింది. వాటిని ఆనందంగా చూస్తూ, హిట్లర్ మీరిదంతా అని పక్కకి చూసిన స్నేహకి ప్రశాంత్ కనిపించలేదు. ఏమైపోయారు అని చూస్తుండగా లైట్స్ ఆఫ్ అయ్యి స్నేహ ఉన్న దగ్గరే ఫోకస్ లైట్ పడుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ వాయిస్ వినిపించింది. నీ పేరులో ఉన్న స్నేహానే స్నేహంగా మార్చి చెలిమితో నాకు దగ్గరయ్యావు. చిరునవ్వుల వరమిస్తావా? చివరి వరకు నీ చెయ్యి వదలకుండా పట్టుకుంటాను. నా ప్రతి కష్టంలో తోడుంటావా? ప్రాణాన్నే రాసిస్తాను. నీతో కలిసి ఉండే అదృష్టాన్ని ఇస్తావా? జీవితాన్నే నీ చేతిలో పెడతాను. ఓయ్ మిర్చి, నేను ఇలా పిలవడం నీకు ఇష్టం కదా, కానీ నిన్ను ఇలా పిలవడం నాకు ఆనందం. ఐ లవ్ యూ మిర్చి అని ప్రశాంత్ చెప్పగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. ప్రశాంత్ స్నేహ ఎదురుగా నుంచుని, ఐ లవ్ యూ మిర్చి, ఈ మాటలు నీకు చెప్పాలి అని ఎన్ని రోజులుగా వేచి చూస్తున్నానో తెలుసా? నీకు నేను చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏవేవో ఆటంకాలు. ఒకానొక టైంలో అసలు నీకు నా మనసులో మాట చెప్పగలనా అని భయం వేసేది. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అన్న ఆలోచన వస్తే చాలు గుండెల్లో అలజడి. చిన్నప్పటి నుండి నాకు ఏది అనిపించినా నాకు నేను చెప్పుకునేవాడిని. అమ్మ నాన్న గుర్తొచ్చి బాధేసినా దాన్ని నాలోనే దాచుకునేవాడిని. కానీ నీ విషయంలో అలా చేయలేకపోయాను. నీపై నాకున్న ప్రేమని దాచిపెట్టలేకపోయాను. నువ్వు మొత్తంగా నాకే కావాలి అన్న స్వార్థం వచ్చేసింది. వెంటనే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడాను. ఆయన మన ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ ఆయన నీతో మాట్లాడతాను అన్నా ఎక్కడ నా మీద కోపంతో వద్దు అంటావేమో అని నేనే చెప్పొద్దు అన్నాను. ఆ తర్వాత నీకు నా మనసులో మాట చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఆపేసేది. పాపం విష్ణు కూడా నాకు హెల్ప్ చేసేవాడు. కానీ నేను నీకు నా మనసులో మాట చెప్పేలోపు మీ అమ్మ నాన్న చనిపోవడం, వారి కోసం మన పెళ్ళి జరగడం అన్నీ జరిగిపోయాయి. పెళ్ళి అయ్యాక కూడా చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత ముందుగా నువ్వే నీ మనసులో మాట చెప్పావు. నీకు తెలుసా అప్పుడు నా ఫీలింగ్ ఏంటో అన్నాడు స్నేహ కళ్ళలోకి చూస్తూ. నిరాశలో కూరుకుపోతున్న నాకు అడగకుండానే దేవతే ఎదురొచ్చి వరం ఇచ్చినట్టుగా అనిపించింది.
ప్రేమని చెప్పకపోతే పక్కనే ఉంది కదా అనుకునేవాడిని. మళ్ళీ మన మధ్య అపార్థాలు. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు. వెళ్ళే ముందు ఒక్కసారి అయినా నా గురించి ఆలోచించావా? నేనేమైపోతాను అని. ఆ బాధ నుండి బయటకు రావాలి అంటే మళ్ళీ నువ్వే మెడిసిన్ అయ్యావు. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు. ఈసారి ఎలాంటి ప్రాబ్లం అయినా నువ్వు నన్ను వదలాలి అనుకున్నా నేను నిన్ను వదలను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిర్చి. నిన్ను నేను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి ఇప్పటి వరకు నీ మీద ప్రేమ ఇంత కూడా తగ్గలేదు మిర్చి. ఆ రోజు గుడిలో ఇంకొక 2 నిమిషాలు టైం ఉంటే నేను చెప్పాలి అనుకున్న మాట ఐ లవ్ యూ మిర్చి. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలి అనుకుంది నిన్నే. ఇంకెవరు నా లైఫ్లో లేరు, ఇక ముందు రారు అన్నాడు స్నేహ కళ్ళలోకి చూస్తూ. నీ మనసులో ఉన్నది నేనే అని నాకు ముందే తెలుసు హిట్లర్. నేను మీ నుండి దూరంగా వెళ్తున్న రోజే తెలిసింది. ఎలా అని అడగకండి, కానీ నాకు ముందే తెలిసిన మీరిప్పుడు నా దగ్గర ఇంతలా ఓపెన్ అయ్యి ఇన్ని రోజులు మీ మనసులోని దాచేసుకున్న విషయాలని బయట పెడుతుంటే నాకు ఎలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను అంటూ ప్రశాంత్ని హత్తుకుంది స్నేహ. థ్యాంక్ యూ మిర్చి. దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అన్నాడు స్నేహ చుట్టూ చేతులు వేసి. కాసేపు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయాక ఉన్నట్టుండి స్నేహ ప్రశాంత్కి దూరం జరిగింది. ప్రశాంత్ షాక్ అయ్యి, ఏమైంది మెంటల్? అమ్మ, నాన్న, విష్ణుకి మీరు నన్ను ప్రేమిస్తున్నారని ముందే తెలుసా? తెలుసా అంటే అంటూ నసిగాడు. నిజం చెప్పండి, ముందే తెలిసినా మీరందరూ నాతో ఆడుకున్నారా అని అడిగింది కళ్ళతోనే బెదిరిస్తూ. సారీ మిర్చి, అసలు ఏం జరిగిందంటే పూజతో నానమ్మ నా పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు నా మనసు ఎందుకో ఒప్పుకోలేకపోయింది. అసలు నా లైఫ్లో పెళ్ళికి చోటు లేదని చెప్పా కదా, అలాంటిది పెళ్ళి అన్న మాట రాగానే నువ్వే గుర్తొచ్చావు. నాన్నమ్మ మాట తీసేయలేక వెళ్ళాలి అనుకున్నా, కానీ అడుగు పడలేదు. అందుకే ఆ రోజు నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నగారితో మాట్లాడాను. వాళ్ళు ఒప్పుకున్నారు. నీకు నేనంటే అప్పటికే ఒక కన్ఫ్యూజన్ ఉండటంతో దాన్ని క్లియర్ చేసి నేనే నీకు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకునే లోపు ఇదంతా జరిగింది. ఎంత మోసం అంది స్నేహ. అరే, ఎందుకే మిర్చి అపార్థం చేసుకుంటావు? డైరెక్ట్గా చెప్తే ఎక్కడ నా మీద కోపంతో ప్రేమ ఉన్నా ఈగో చూపించి నో అంటావనుకుని అలా చేయాల్సి వచ్చింది. అయినా పెళ్లి చేసుకుంది నిన్నే కదా. మీరు నన్ను మోసం చేశారు, నాతో మాట్లాడకండి అని స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓయ్ మిర్చి, ఆకలి అన్నావు కదే, తినకుండా వెళ్ళిపోతావేంటి అంటూ వెనకే వెళ్ళాడు ప్రశాంత్. అమ్మ, నాన్న, అంటే మీకు ముందే తెలుసు మీరు నా పెళ్ళి కూడా ప్రశాంత్తోనే చేయాలి అనుకున్నారు. నేనే తెలుసుకోలేకపోయానా? మీరు వెళ్తూ కూడా మా ఇద్దరి ప్రేమని మాకు ఇచ్చి వెళ్ళిపోయారా? నేనంటే ఎంత ఇష్టం మీకు అని ఆలోచించుకుంటూ తన రూమ్ వరకు వచ్చేసింది. వెనకే వస్తున్న ప్రశాంత్ని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్తున్న స్నేహాన్ని ఆపాడు ప్రశాంత్. అసలు ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఇన్ని రోజుల నా నిరీక్షణ తర్వాత నీకు నా మనసులో మాట చెప్తే కనీసం రియాక్షన్ లేకుండా సైలెంట్గా వెళ్ళిపోతే ఏమనుకోవాలి అన్నాడు ప్రశాంత్. మీ ఇష్టం, ఏదైనా అనుకోండి. ఇప్పుడు నేను మీ మీద బాగా కోపంగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, వెళ్ళిపోండి అంటూ డోర్ వేసేసింది. ఓయ్ మిర్చి, ఇది చాలా అన్యాయం. చూడు, నువ్వు తలుపు తీసే వరకు నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళను అంటూ డోర్ కొడుతున్నాడు. మీ ఇష్టం, నేనైతే తలుపు తీయను అంటుంది స్నేహ లోపలి నుండి. సరే, నీకు తెలుసు కదా ప్రశాంత్ మాట అంటే మాటే. ఇలాగే నుంచుని ఉంటాను నువ్వు తలుపు తీసే వరకు. ఒక 5 నిమిషాలైనా లోపల నుండి ఏ అలికిడి లేకపోవడంతో కొంపు తీసి ముసుగు పెట్టి నిద్రపోతోందా? నేనిక్కడ ఈ రాత్రంతా జాగారం చేయాలా? ఆవేశపడి ముందే నోరు జారానా అని తొందరపాటుకి తనని తను నిందించుకుంటూ ఉండగా డోర్ తెరుచుకున్న చప్పుడు అయ్యింది. వెంటనే తలెత్తి చూశాడు. లోపలికి రండి అంది స్నేహ. థ్యాంక్ యూ మిర్చి అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు. వేషాలు వేయకుండా సైలెంట్గా పడుకోండి. ఓయ్, అంత రొమాంటిక్గా నీకు ప్రపోజ్ చేశాక కూడా కనీసం ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండమంటావా? ఒక ముద్దో హగ్గో ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్నాడు ప్రశాంత్ కన్ను కొడుతూ. అక్కడితో ఆగారు సంతోషం అంటూ ప్రశాంత్ పక్కన కూర్చుంది. ఏంటి అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు ప్రశాంత్. నాకు మీ ఒడిలో పడుకోవాలని ఉంది, పర్మిషన్ ఇస్తారా అని ప్లీజింగ్గా చూసింది స్నేహ. నేనే నీ సొంతం అయినప్పుడు దీనికి స్పెషల్గా పర్మిషన్ కావాలా మిర్చి అంటూ తనని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు ప్రశాంత్. స్నేహ కళ్ళలో నీళ్లు చూసి అమ్మా నాన్న గుర్తొచ్చారా అని అడిగాడు.
వాళ్ళని నేను ప్రతి క్షణం మిస్ అవుతూ ఉంటాను హిట్లర్. ఈరోజు ఎందుకు వాళ్ళు నాతో ఉంటే బాగుండు అనిపిస్తోంది అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. కానీ నీకు నేనున్నాను మిర్చి అన్నాడు ప్రశాంత్. నాకు తెలుసు హిట్లర్, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నాకు తోడుగా ఉంటారు. మనిద్దరం గొడవలు పడుతున్నప్పుడు కూడా మీరెప్పుడు నా చెయ్యి వదలలేదు. దేవుడు నా దగ్గర నుండి అమ్మ నాన్న ప్రేమని లాగేసుకున్నా వారి ప్రేమని మీ రూపంలో తిరిగి ఇచ్చాడు. అమ్మ నాన్న విష్ణు నాతో లేకపోయినా మీరు చూపించే ప్రేమలో వాళ్ళెప్పుడు నాతోనే ఉంటారు. అలాగే నేను కూడా మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను, చూసుకుంటాను కూడా అంది ప్రశాంత్ భుజం మీద తలవాల్చి. మిర్చి, ఇందాక ఎప్పుడో ఆకలేస్తుంది అన్నావు, వెళ్దామా అడిగాడు ప్రశాంత్. ఇప్పుడు నాకు బయటకు వచ్చే ఓపిక లేదు, ఇక్కడికే తెప్పించండి హిట్లర్. ఓకే నీ ఇష్టం అని చెప్పి రిసెప్షన్కి ఫోన్ చేసి డిన్నర్ తెప్పించాడు ప్రశాంత్. తను తింటూ ప్రశాంత్కి కూడా తినిపిస్తుంది స్నేహ. తింటూ మధ్యలో స్నేహకి ఏవో కబుర్లు చెప్తున్నాడు ప్రశాంత్. అలా చెప్తున్న ప్రశాంత్ ఒక్కసారిగా మూగపోయాడు. ప్రశాంత్కి తినిపిస్తున్న స్నేహ మాత్రం తను సైలెంట్ అవ్వడంతో ఏమైందా అని తలెత్తి చూసింది. ప్రశాంత్ చూపులు తన నడుము దగ్గర ఉండటంతో చీర సరిచేసుకుని ఏం చేస్తున్నారు హిట్లర్ అని అడిగింది సీరియస్గా. స్నేహ అలా అడిగేసరికి వెంటనే పొలమారింది ప్రశాంత్కి. తల మీద కొట్టుకుంటూ అది అది అంటూ తడబడుతున్న ప్రశాంత్ని చూసి, అంత కష్టపడకండి, మీరెక్కడ చూస్తున్నారో నేను చూశాను అంటుంది స్నేహ. ఓ చూసేశావా, అయినా ఇలా ఊరిస్తూ ఉపవాసం ఉంచడం ఏం బాలేదు అన్నాడు ప్రశాంత్. షటప్ అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది. అరే ఇప్పుడు నేనేం చేశా, నా భార్య నడుమే కదా నేను చూసింది, దానికి కూడా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి, చూపులు కూడా వద్దు అంటే ఎలా అన్నాడు బొంగుమూతి పెట్టుకుని. తనని చూసి నవ్వు వస్తున్నా ఆపుకుంటూ. తిన్నారుగా, ఇంక మీ రూమ్కి వెళ్ళండి అంది స్నేహ. హా వెళ్తున్నా అంటూ ఓరకంట స్నేహ నడుముని చూడటానికి ట్రై చేస్తున్నాడు ప్రశాంత్. చూసింది చాలు దయచేయండి అంది స్నేహ డోర్ వైపు చూపిస్తూ. నీకు అసలు కొంచెం కూడా జాలి లేదు మిర్చి, గుడ్ నైట్ అని 2 అడుగులు వేసి మళ్ళీ వేగంగా వెనక్కి వచ్చి స్నేహాన్ని హక్ చేసుకున్నాడు. ఒకేసారి వచ్చి హక్ చేసుకునేసరికి బ్యాలెన్స్ లేక ఇద్దరు బెడ్ మీద పడ్డారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయారు. ప్రశాంత్కి అంత దగ్గరగా ఉండటంతో వెంటనే పైకి లేద్దాం అనుకున్న స్నేహకి ప్రశాంత్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అప్పటి వరకు పక్కన పెట్టిన ఆలోచనలు, కొత్త కోరికలు మెదడులోకి చేరడంతో స్నేహ ఫేస్ మీద ఉన్న కురులని చెవి వెనక్కి పెట్టి అదురుతున్న స్నేహ పెదాలని ఇంకో ఆలోచన లేకుండా అందుకున్నాడు ప్రశాంత్. కాసేపటికి తనని వదిలి స్నేహ వైపు చూశాడు. తన కళ్ళలో నుండి వస్తున్న కన్నీటిని చూసి షాక్ అయ్యి సారీ మిర్చి అంటూ పైకి లేస్తున్న ప్రశాంత్ షర్ట్ కాలర్ పట్టుకుని ఆపింది స్నేహ. ఇవి బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు, ఆనందంతో వచ్చేవి. నేను ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించాలి అనుకోవడం లేదు అంటూ తల పక్కకి తిప్పి సిగ్గుపడుతూ ఉంటుంది స్నేహ. స్నేహ మాటలని సిగ్గుని కంపేర్ చేశాక అర్థమైంది ప్రశాంత్కి. స్నేహ ఏమందో. నిజంగా అంటున్నావా మిర్చి అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. అని తలూపుతూ. ఇంతకన్నా చెప్పాలా అంటూ ప్రశాంత్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగింది. థ్యాంక్ యూ మిర్చి అంటూ ఆనందంగా స్నేహ ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి తన పెదవులని అందుకున్నాడు. ఈసారి వారు ఆ ముద్దుతో ఆగలేదు. అలా స్నేహ ప్రశాంత్ వారి మధ్య ఉన్న ఆ దూరాన్ని కూడా చెరిపేసి ఒక్కటయ్యారు. లేటుగా పడుకోవడంతో బారెడు పొద్దెక్కినా లేవలేదు ఇద్దరు. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి కళ్ళు తెరవకుండానే లిఫ్ట్ చేసి హలో అంది నిద్రమత్తులు. హలో మేడం, ఇక్కడ సూర్యుడు మమ్మల్ని పలకరించి 4 గంటల పైనే అయ్యింది, మీకింకా తెల్లారినట్టు లేదు అన్నాడు అభయ్. నువ్వా బాబు, నిన్న పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు కదా, ఈరోజు నీకిదే పనిష్మెంట్, వెయిట్ చేయి అంది స్నేహ. కానీ ఎంతసేపు, నేను పొద్దున్నుండి వెయిట్ చేస్తున్నా. ఎంత మీ ఆయన అంటే ప్రేమ ఉంటే మాత్రం మమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం ఏం బాలేదమ్మా అన్నాడు అభయ్. వస్తాంలే ఏడవకు అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహ. ఏంటో ఈలోగా మన రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటూ వెళ్ళాడు అభయ్. ఫోన్ పెట్టేసిన స్నేహ ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రశాంత్ని చూసి రాత్రి తమ మధ్య జరిగింది తలుచుకుని సిగ్గుపడుతూ ప్రశాంత్ నుదుటిన ముద్దు పెట్టి పైకి లేస్తుంటే ప్రశాంత్ చేతులు తనని చుట్టేశాయి. విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు. వదలండి హిట్లర్, టైం ఎంత అయిందో చూసారా, ఈ టైం వరకు పడుకుంటే ఎలా? అభయ్ ఫోన్ చేశాడు, మనం వెళ్ళాలి, లేకపోతే తను ఏమనుకుంటాడు,
తనని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు, వదలండి అంది స్నేహ. నువ్వు చెప్పడం అయిపోయిందా? చాలా రోజుల తర్వాత నా మార్నింగ్స్కి నువ్వు వేకు వల్ల పక్కన ఉన్నావు. కాసేపు ఈ క్షణాన్ని ఆస్వాదించనివ్వు మిర్చి అన్నాడు ప్రశాంత్. మాటలు బాగా వస్తున్నాయి సార్కి అంది ప్రశాంత్ బుగ్గలు గిల్లుతూ. నువ్విచ్చిన ఎనర్జీ అలాంటిది మరి అన్నాడు కన్ను కొడుతూ. అలాగే, కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ బెడ్షీట్ మొత్తం ప్రశాంత్కి కప్పేసి ప్రశాంత్కి పట్టుకునే ఛాన్స్ లేకుండా వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. స్నేహ ఫ్రెష్ అయ్యి వచ్చాక తనని గుర్రుగా చూస్తున్నాడు ప్రశాంత్. అని క్లోజప్ స్మైల్ ఇచ్చి ఫ్రెష్ అయ్యి రండి హిట్లర్ అంది స్నేహ. మీటింగ్ ఉందని గుర్తు రావడంతో వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. మీ బట్టలు మీ రూమ్లో ఉన్నాయి కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి స్నేహ వెళ్ళి ప్రశాంత్ బట్టలు తీసుకొచ్చింది. అవి వేసుకుని వెళ్దామా అంటూ ఇద్దరు బయటకు వచ్చారు. రెస్టారెంట్లో టిఫిన్ చేస్తూ అబ్బాయికి కాల్ చేసింది స్నేహ. అప్పటికే గుర్రు పెట్టి నిద్రపోతున్న అబ్బాయి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి ఉలిక్కిపడి లేచాడు. లిఫ్ట్ చేసి హలో అనక ముందే, ఏం బాబు మాకు తెల్లారింది అని చెప్పి నువ్వు తన్ని పెట్టి నిద్రపోతున్నావా అంది స్నేహ. చిచి అలాంటిదేం లేదు, నేను జస్ట్ కళ్ళు మూసుకున్నా అంతే అన్నాడు అబ్బాయి. తెలుస్తుందిలే, టిఫిన్ చేద్దు కానీ రా, మేమిక్కడ రెస్టారెంట్లో ఉన్నాం అంది స్నేహ. మీరు కానివ్వండి, నేను తిన్నాను అన్నాడు అబ్బాయి. మాది కూడా అయిపోయింది, నువ్వు రా అబ్బాయి, మీటింగ్ ఉందంట, మనం వెళ్ళాలి అంది స్నేహ. 10 minutes వచ్చేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి రెడీ అయ్యి స్నేహ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు మీటింగ్స్ అన్నీ అయ్యాక వారికి అనుగుణంగా మెటీరియల్ సప్లై చేసే కంపెనీని సెలెక్ట్ చేసి కొటేషన్ అభయ్ చేతికి ఇస్తూ, అభయ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఇది గోకుల్కి చూపించు, తన సైన్ కూడా తీసుకో అని చెప్పాడు ప్రశాంత్. హలో, ఇక్కడ నేను కూడా ఉన్నాను అంది స్నేహ. నువ్వు ఒక 10 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టావు కదా స్నేహ అన్నాడు అభయ్. వాట్, నాకు తెలియకుండా నేను ఆఫీస్కి లీవ్ పెట్టడం ఏంటి అంది సీరియస్గా. అబ్బాయి ప్రశాంత్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు కొంచెం చెప్తారా అంది స్నేహ అర్థం కానట్టుగా చూస్తూ. ఇంకాసేపు ఆగితే మీద పడి కరిచేలా ఉంది, నువ్వే చెప్పు బాస్ అన్నాడు అభయ్. ఇద్దరిని షాక్ అయి చూస్తోంది. మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అంది స్నేహ. మన ప్రశాంత్ స్నేహాల ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాత ఎప్పుడైతే తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.